నమస్కారం అయ్యా. మెల్లగా వెళ్ళండి. ఏంటి లేట్గా వచ్చావు? ఇంటి నుంచే ట్రైనింగ్ పంపుదామని అనుకుంటున్నాను. పట్టించుకోట్టు. నమస్కారానికి తక్కువ ఉందిరా. అక్కడ ఒకడు ఉన్నాడు చూడు. నమస్కారం అండి. ఈ పోరం చదివే చోట కాకుండా బయట ఊర్లో చదివిస్తున్నారు మీ అమ్మాయిని. రే బావా, ఇక్కడే ఉంటారు కదా, నువ్వు తీస్తూ ఉండు బావా, నేను వెళ్ళి తినొస్తాను. ఎవరి దగ్గర? ఊర్లో మన మాస్ ఏంటో తెలుసుగా. అయితే నన్ను తీయమంటావా? ఏం అక్కర్లేదు కానీ నేనే తినకుండా తీసుకుంటానులే. ఉండండి, నా లవర్ని చూసి వస్తాను. రే మామా, ఊర్లో ఒకడు కూడా నేను పట్టించుకోవట్లేదురా. రే నీతోనే చెప్తున్నా. రే మామా, మామా పట్టించుకోవట్లేదే. తమిళ తెలుగు ఎగ్జామ్ కి చదువుకున్నావు పాప? అంకల్ కళ్ళ కనిపించడం లేదా? ఇది మ్యాథ్స్. నేను కూడా కనెక్ట్ చేద్దామని చూస్తున్నాను. రే మామ, తమిళ పట్టించుకోవట్లేదు. మన భాషని రాష్ట్రీయ భాషగా మార్చాల్సింది. ఎందుకు అరుస్తున్నావు? అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ మన గురించి ఆలోచిస్తుంది. నిజంగా ఓరా పిచ్చోడా, తెలుగుదేశంలో తెలుగుడే ఆలోచించట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుందా? వదిలే మావా, నేను నాకు కావాల్సింది మాత్రం చూస్తాను. అప్పుడే ఊరొచ్చేసి. రే రే రే, ఆ అమ్మాయిని లోపల వదిలేసి నువ్వు వచ్చావేంట్రా? ఇది కొత్త ట్రెండ్. రేయ్, ఎక్కడ్రా తను? తను అప్పుడే అలా వెళ్ళిపోయింది మావా. వెళ్ళిపోయిందా? పోరా. రే 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 రే. హాయ్. ఈ కేస్ ఫైల్ ని ప్రింట్అవుట్ తీయాలి. నువ్వే తీసుకోవే, నేను ఒక 10 నిమిషాలు బాత్రూమ్కి వెళ్ళిస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, టైం అయింది, త్వరగా రా. హలో, ఇదేమన్నా ఛత్రం అనుకుంటున్నావా? నువ్వు పార్టీని వెళ్తున్నా? నాకు ఒక మెయిల్ పంపించాలి. అది సరే, నీ పేరు ఫోన్ నంబర్ రాసి సిస్టమ్ మీట్ యూజ్ చేసుకో. ఏమండి పెన్ను? ఏమండి, మీ చేత్తోనే ఈ మెయిల్ని పంపిస్తారా? ఐడి చెప్పండి. ఏంటే? మెయిల్ ఐడి virat@gmail.com. పాస్వర్డ్ అదంతా సీక్రెట్గా ఉంచాలి. సీక్రెట్గా ఉంచాల్సిన విషయం ఓపెన్గా అడుగుతున్నారు. హలో, అది వేరు ఇది వేరు. పాస్వర్డ్ వేస్తేనే వస్తుంది, లేక మీరు వచ్చి ట్రై చేయండి. లేదు పర్లేదు, మీరే పంపించండిలే. చెప్పండి. తమిళ్ చెల్వి. ఏంటి? అది తమిళ్ చెల్వి అండి పాస్వర్డ్. అదే పాస్వర్డ్. ఓపెన్ అవ్వలేదు. లేదు పర్లేదండి, నేను ఊరికేనే ఉన్నాను. ఇక్కడే వెయిట్ చేస్తాను, మీరు చూడండి అదేంటో. పర్లేదండి. థ్యాంక్స్. సరే, ఓకేనే. హే, కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకో. సరేనే. హలో సార్,
ఏంటి డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు? వెళ్ళని మేల్కి డబ్బులు వేరే కావాలా? పోలీసు ఇప్పుడే మా ప్రాణం వచ్చింది. ఒక మసాలా దోశ వేయండి. ఆ ముసలి చెప్పినట్టు డబ్బు లేనప్పుడు పోయి నా పరువు తీస్తుంది. నిన్నంత ఆకలితో ఉన్నా అప్పుడు కూడా ఏమనిపించలా. కానీ చావుకొచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి నన్ను కూర్చోపెట్టి అన్ని సలహాలు 500 1000 రూపాయలు ఇచ్చినోడు కూడా ఏమనలా. కానీ కేవలం 10 రూపాయలు ఇచ్చి ఒకడు సలహా ఇచ్చాడు చూడు, అదే రమ్మ జీర్ణించుకోలేకపోయాను. డబ్బులు అంత ముఖ్యమా? అవును మావా, నా పిల్ల కూడా అలాగే చెప్పింది. మొత్తానికి డబ్బు ఉంటేనేరా వాల్యూ. అలాగే అనిపిస్తుంది. వెళ్దామా మామ? వెళ్దాం. బిల్లు నువ్వు కట్టేసే. ఏమండి హోటల్ అయినా మీరెలా ఈ హోటల్ని కట్టారు? దానికంతా కష్టపడాలరా. కష్టపడాలా అంటే ఏంటి మామ? రే పోండ్రా. వెళ్ళండి అయ్యా. వెళ్తానా? ఆ మినీ బస్ ని అతను ఎలా కొని ఉంటాడు? ఆయన కష్టపడే సంపాదించుంటాడు, నేను కష్టపడే తింటున్నాను. ఏమో ఎవరిని అడిగినా కష్టపడి సంపాదించాలంటున్నారు. ఏ కష్టపడకుండా డబ్బులు సంపాదించలే? అదేగా. కష్టపడకుండా డబ్బులు సంపాదించి కారు, ఇల్లు, పొలం, స్థలం, బంగ్లా అన్ని కొని ఈ పల్లెటూరు ముందు మనల్ని ఎవరైతే ఎగతాలు చేస్తారో వాళ్ళ ముందు కాలర్ ఎత్తుకుని బతకాలి. తోడగొట్టి చెప్తున్నాను రమ్మా. సూపర్రా. దీనికెందుకు అంత గట్టిగా తోడకొట్టు? ఓ ఇదేనాది? అనవసరంగా తోడగొట్టాడు. అలా చూడు. రే కరుపు రారా.